హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళలో ఆల్రెడీ చూసారు కదా, మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి శ్రీశైలానికి వెళ్తున్నాం. సో మా ఇంటి నుంచి శ్రీశైలంకి ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ 8 hours కార్ జర్నీ. మధ్యలో బ్రేక్ఫాస్ట్ లంచ్ కన్నీ ఆగుతూ వెళ్ళాం కాబట్టి 8 hours అయింది. అందులోనూ మేము వీకెండ్ వెళ్ళాము, సో ఇట్ వాస్ లిటిల్ క్రౌడెడ్. మీరు ఒకవేళ దర్శనానికి వెళ్ళాలంటే వీక్ డేస్ ఆర్ బెటర్. వీకెండ్స్ అయితే అన్ని ప్రీ ప్లాన్డ్గానే వెళ్ళండి, బికాజ్ చాలామంది రూమ్స్ లేక అక్కడ తిరుగుతూ ఉన్నారు. అండ్ మెయిన్ అక్కడ క్యాస్ట్ బేస్డ్ రూమ్స్ ఉన్నాయన్నమాట, బలిజ సత్రం రెడ్డీస్ది అని. సో చాలామంది మీరు ఈ క్యాస్ట్ అయితేనే ఇక్కడ రూమ్ ఇస్తామని ఉంది, కొన్ని ప్రైవేట్ కూడా ఉంది. సో నా ఒపీనియన్ అయితే ఫస్టే ప్రీ బుక్ చేసుకొని అయితే వెళ్ళండి. ఇట్ వాజ్ ఫుల్ హెవీ రష్. అసలు కొంతమంది ఎక్కడికన్నా రూమ్స్ లేవని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. పాపం వాళ్ళు చాలా అయితే ఇబ్బంది పడ్డారు. మేము ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇంకా ఆన్ ద వేలోనే లెఫ్ట్ సైడ్ మనకైతే ఈ సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ వెళ్ళాకే మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలి. ఇంకా మేము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే దర్శనానికి వెళ్ళాము. అప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుందని 300 రూపీస్ టికెట్ తీసుకున్నాము. 500 రూపీస్ కూడా ఉంది, అది స్పర్శ దర్శనం. మిమ్మల్ని డైరెక్ట్గా గర్భగుడిలోకి తీసుకెళ్ళి స్పర్శించి దర్శనం చేపిస్తారనమాట. దర్శనం టికెట్స్ మనం ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు, ఆర్ డైరెక్ట్గా వెళ్ళినా కూడా అక్కడ మనం టికెట్స్ తీసుకోవచ్చు. బట్ డైరెక్ట్ వెళ్తే ఓన్లీ 8 o'clock లోపలే మనం దర్శనం చేసుకునేకి వెళ్ళాలి. అండ్ సపోజ్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎనీ టైం వెళ్ళొచ్చు, టిల్ 9-10 వరకు కూడా అలో చేస్తారు. మాకు 40 minutesలో అయితే దర్శనం అయిపోయింది. ఇంకా అది అయ్యాక మేము ఈ రోప్ వేకి అయితే వెళ్ళాము. టికెట్స్ ప్రైజింగ్ చూసారు కదా, చిల్డ్రన్స్కి అయితే 60, అడల్ట్స్కి 80. అండ్ అగైన్ వీకెండ్ వెళ్ళాం కదా, ఇట్ వాజ్ హెవీలీ క్రౌడెడ్. ఆల్మోస్ట్ 40 minutes వెయిట్ చేసాము. టికెట్స్ దగ్గర కూడా చూసారు కదా, ఎక్కువ రష్ ఉన్నింది. ఇది వెయిటింగ్ హాల్. అప్రాక్సిమేట్లీ ఒక 50 to 60 members దాకా కూర్చోవచ్చు. సో ఒక 40 to 50 minutes వెయిట్ చేశాక మా టర్న్ వచ్చింది. ఇంకా మేమైతే రైడ్కి వెళ్ళాము. ఇందులో ఒక క్యాబిన్లో ఓన్లీ 4 people అలౌడ్. ఇంకా పిల్లలు ఉంటే ఈ రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓన్లీ ఇది హాఫ్ వరకే ఉంటుంది, ఇంకా స్టెప్స్ దిగి మనం వాటర్ దగ్గరికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, మొత్తం ఈ స్టెప్స్ అయితే దిగి మనం కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అక్కడ ఈవెన్ బోట్ రైడ్స్ కూడా ఉంది. డ్యామ్ దగ్గర వరకు తీసుకెళ్ళి ఒక 15 minutes వెయిట్ చేస్తారంట అక్కడ, లైక్ అక్కడ వ్యూస్ అన్ని చూపిస్తూ. ఇదే ఆ బోట్. సో అది మేబీ ఒక ½ an hour రైడ్ ఉంటుంది. ఇట్ చార్జెస్ లైక్ 400 అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ వెళ్ళొచ్చు. ఎస్, ఇంకా శ్రీశైలం నుంచి స్టార్ట్ అయ్యి మేము ఆన్ ద వేలో నంద్యాల డిస్ట్రిక్ట్లో మహానంది టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఆన్ ద వేనే కదా, సో అది కూడా కవర్ చేద్దామని మేమైతే ఆ టెంపుల్కి వెళ్ళాము. ఆన్ ద వే రోజు అయితే చాలా సీనిక్గా ఉన్నింది. ఇట్ వాజ్ రియలీ ఆసమ్. ఈ టెంపుల్ కూడా చాలా స్పేషియస్గా, మేము వీకెండ్ వెళ్ళినా కూడా అక్కడైతే క్రౌడ్ లేరు.
థ్యాంక్ఫుల్లీ. అండ్ దర్శనం అక్కడ చాలా బాగా జరిగింది. బట్ కొంతమంది అయితే అక్కడ మిస్లీడ్ చేస్తున్నారు, దట్ రష్ ఉంది, 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ టికెట్ తీసుకెళ్ళండి అని. బట్ నో, ఫ్రీ దర్శనానికి వెళ్తే మాకు జస్ట్ ఒక 10 మినిట్స్లోనే దర్శనం అయితే అయిపోయింది. సో మీరు వెళ్తే ఫస్ట్ అయితే ఫ్రీ దర్శనం లైన్ చెక్ చేసుకొని టికెట్ తీసుకోండి. అండ్ ఆబ్వియస్లీ కెమెరాస్ అలవ్ లేదు కాబట్టి నేను టెంపుల్ లోపలైతే వీడియో షూట్ చేయలేదు. నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.